ప్రేమ ఎంతకైనా తెగింపజేస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ దిగజారుస్తూ ఉండడం సమంజసం. పొరుగు దేశం విసిరిన వలపు వలలో పడి దేశ రహస్యాలను లీక్ చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో 18 ఏళ్ల క్రితం జరిగిన ఇదే తరహా ఘటనను గుర్తు చేసుకుంటున్నారు దేశ ప్రజలు. అప్పట్లో భారత దౌత్యవేత్త మాధురి గుప్తా ఒక పాకిస్తానీ ప్రేమలో పడి ఆ దేశ గూఢచారిగా మారిపోయింది. మన దేశ రహస్యాలను శత్రు దేశానికి లీక్ చేసింది. ఈ వ్యవహారం బయటపడడంతో అరెస్ట్ అయిన మాధురి నేరపూరిత కుట్ర, గూఢచర్యం కేసులో దోషిగా శిక్షను అనుభవించారు. పాకిస్తాన్ హనీ ట్రాప్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వెలుగు చూసిన ఈ గూఢచర్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు భారత దర్యాప్తు అధికారులు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఆమె పాకిస్తాన్ సంబంధాలపై వస్తోన్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో జ్యోతి తరహాలోనే అపఖ్యాతి పాలై దోషిగా నిలబడిన నాటి భారతీయ దౌత్యవేత్తను గుర్తు చేసుకుంటున్నారు దేశ ప్రజలు. యావత్ దేశం తలదించుకునేలా దుశ్చర్యకు పాల్పడిందామె. అత్యున్నత హోదాలో ఉండి అంతలా ఎలా దిగజారిపోయిందని చర్చించుకుంటున్నారు. ఆమె కథ ఓ బాలీవుడ్ సినిమాని తలపించేలా ఉంటుంది. దౌత్యవేత్త నుంచి గూఢచారిగా మారిన ఆ మహిళ పేరు మాధురి గుప్తా. మాధురి గుప్తా ఉన్నత విద్యావంతురాలు, దౌత్యపరంగా అద్భుత ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించి ఐఎఫ్ఎస్ హోదా పొందిన ఉన్నత అధికారిణి. ఇరాక్, లైబీరియా, మలేషియా, క్రొయేషియాతో సహా భారత్ తరపున పలు మిషన్లలో విధులు నిర్వర్తించారు. 2007 ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పుడు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో సెకండ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఓ సమావేశంలో మాధురికి జంషెడ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడికి జిమ్ అని మరో పేరు కూడా ఉంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ రాసిన పుస్తకం గురించి వారి మధ్య చర్చ జరిగింది. ఉర్దూలో నిష్ణాతురాలైన మాధురి సూఫీ కవిత్వంలో అతడికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2010లో జరిగిన ముంబై ఉగ్రదాడులు దేశాన్ని వణికించాయి. అనంతరం 18 నెలల తర్వాత భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరోలో గుసగుసలు వినిపించాయి. ఇస్లామాబాద్లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి పాక్కు గూఢచారిగా పనిచేస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో క్లోక్ అండ్ డాగర్ నిఘా ఆపరేషన్ చేపట్టి నిజానిజాలు వెలికితీసింది. ఆ ఆపరేషన్లోనే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాధురి గుప్తా పాకిస్తానీ వ్యక్తి ప్రేమలో పడి ఆ దేశం కోసం గూఢచారిగా మారిపోయిందని బయటపడింది. దౌత్యవేత్తగా ఉన్నత పదవిలో ఉన్న మాధురి మన దేశానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని లీక్ చేశారు. దౌత్యవేత్తగా అత్యున్నత హోదాలో ఉన్న ఆమె అపార అనుభవం, తెలివితేటలు, ప్రేమ అనే 2 అక్షరాల ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందా అనేది మింగుడుపడని అంశం. ఇది భారత నిఘా వర్గాలను షాక్కు గురిచేయటమే కాకుండా దేశం మొత్తం కలవరపడింది. మాధురి గుప్తా భారత సైన్యం, రా కార్యకలాపాలు, ఇండో-యుఎస్ మధ్య నిఘా మార్పిడి, ముంబై ఉగ్రదాడి దర్యాప్తు వివరాలు సహా అత్యంత కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు. హ్యాండ్లర్ల సూచనల మేరకు 2010లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. రాష్ట్ర వార్షిక అభివృద్ధి ప్రణాళిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. పాక్ లక్ష్యాలలో ఒకటైన 310 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. భారత హైకమిషన్లో ఒకరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అప్పటికే మన నిఘా సంస్థలకు సమాచారం అందింది. పాక్ వ్యక్తులకు పంపిన మెయిల్లు, అనుమానాస్పద పర్యటనలు ఆమెపై దృష్టి సారించేలా చేశాయి. దాంతో ఆమెను సార్క్ సదస్సు ఏర్పాట్ల కోసమని ఢిల్లీకి రప్పించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అసలు మాధురి గుప్తా ఈ పని ఎందుకు చేసింది అనే విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి. దేశ రహస్యాలను తెలుసుకోవటం కోసం ఆమెను వాడుకునేందుకు ఇలా ప్రేమ వలపు విసిరాడు జిమ్. ఆమె వయస్సు 52 కాగా అతడికి 30 ఏళ్లు మాత్రమే. అయినా వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. మాధురి అతన్ని పెళ్లి చేసుకోవాలని, మతం మారాలని ఆమె నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి. అతడిపై ఉన్న గుడ్డి ప్రేమతో ఆమె తన దేశ నిఘా కార్యకలాపాలను, రహస్య సమాచారాన్ని చేరవేయటం ప్రారంభించిందని అంటారు. సెలవులు, జీతం విషయంలో భారత ప్రభుత్వంపై అసంతృప్తి ఆమె సులభంగా ట్రాప్లో పడేందుకు ఓ కారణమని అంటారు.
కేవలం ఒంటరితనం, వృత్తిపరమైన సంఘర్షణో లేదా వ్యవస్థపై ఉన్న కోపంతోనో ఇలా చేసి ఉండొచ్చనేది నిపుణుల అంచనా. మాధురి బలహీనతను గుర్తించిన జంషెడ్ మరో పాక్ హ్యాండ్లర్ ముదస్సార్ రాజా రాణా ఆమెను దేశద్రోహ చర్యలకు పాల్పడేలా పురిగొల్పారు. కాగా మన సమాచారం చేరవేయటానికి తొలి కారణం అసంతృప్తి అయినా తర్వాత బ్లాక్మెయిల్ వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని మాధురి అంగీకరించినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. రహస్య సమాచారంతో పాటు భారత నిఘా అధికారుల వివరాలను, పలు లాగిన్ పాస్వర్డ్లను వెల్లడించారని గుర్తించారు. దాంతో ఆమె వ్యవహారం భారత ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 2018లో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఢిల్లీ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. జైలు శిక్ష అనంతరం బయటికి వచ్చిన ఆమె రాజస్థాన్లో భివాడీలో ఒంటరి జీవితం గడిపారు. అలాగే తనపై మోపిన అభియోగాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ విచారణ దశలో ఉండగానే 2021లో 64 ఏళ్ల వయస్సులో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పాకిస్తాన్ గూఢచారిగా వ్యవహరించి అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్లో గడిపిన 10 రోజుల అనుభవాలను జ్యోతి ఓ డైరీలో రాసుకోగా దాన్ని హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుంచి ఎంతో ప్రేమ లభించింది. మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్ను సందర్శించడానికి 2 రోజులు సరిపోలేదు అని అందులో రాసి ఉంది. పాకిస్తాన్ను రంగులమయంగా అభివర్ణించిన ఆమె అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేమని పేర్కొంది. 1947లో వారు విడిపోయిన కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి అని ఆమె పేర్కొంది. జ్యోతి మల్హోత్రా గత 2 ఏళ్లలో దేశంలోని ప్రముఖ దేవాలయాలను జ్యోతి సందర్శించి వీడియోలను తీసింది. ఈ క్రమంలో భారత్లోని హిందూ ఆలయాల గురించి పాక్ ఏమైనా సమాచారం ఇచ్చిందా, గుడులపై దాడులకేమైనా కుట్ర చేయించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2023లో జ్యోతి బీహార్ సుల్తాన్ గంజ్లో 2 రోజులు బస చేసింది. శ్రావణ మాసంలో అజయ్బినాథ్ ఆలయం, దాని సమీపంలోని అన్ని ప్రసిద్ధ ప్రదేశాలను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అజయ్బినాథ్ ధామ్ సమీపంలోని పెద్ద మసీదుకు కూడా జ్యోతి వెళ్లినట్టు తెలుస్తోంది. జ్యోతి ఆలయ సందర్శనలో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే జ్యోతితో పరిచయం ఉన్న యూట్యూబర్ పైన పోలీసులు నిఘా పెట్టారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, గంగోత్రి, బద్రీనాథ్, డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేష్తో పాటు వివిధ ప్రదేశాలను సందర్శించిన వీడియోను జ్యోతి యూట్యూబ్లో పెట్టింది. కేదార్నాథ్ ధామ్ ఏర్పాట్ల గురించి ఆ వీడియోలో సమాచారం అందించింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. 7 ఏడాది క్రితం హిసార్ నుంచి ఉజ్జయినికి రైల్లో, ఇందౌర్ నుంచి ఢిల్లీకి బస్సులో ప్రయాణించింది. తన వీడియోలో ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిర్లింగ బాబా మహాకాళేశ్వర ఆలయాన్ని చూపించింది. దీంతో మహాకాళేశ్వర ఆలయంలో భద్రతా ఏర్పాట్ల గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.